చేసుకున్న క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. గెలిచిన 100 రోజుల్లోనే నియోజకవర్గ అభివృద్ధికి 17 కోట్ల నిధులు తీసుకువచ్చామన్నారు. పాఠశాలల అభివృద్ధి, నీటి వసతి, ఉపాధి హామీ పథకం, రహదారుల అభివృద్ధికి నిధులు ఖర్చు చేశామన్నారు ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ. ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించిన తర్వాత మరి ఈ నియోజకవర్గంలో ఈ రెండున్నర నెలల కాలంలో నేను సుమారు 17,75,00,000 రూపాయలు నియోజకవర్గ అభివృద్ధికి నేను తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈజీఎన్ఆర్ఎస్ కానీ స్పెషల్ ఫండ్ కానీ తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి మండలానికి కూడా ఎక్కడైతే అభివృద్ధికి నాంది పలకుండా ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలను కూడా సెలెక్ట్ చేసి ఆ గ్రామంలో కూడా ఈజీఎన్ఆర్ఎస్ ఫండ్ని, ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్ని, అదేవిధంగా స్పెషల్ ఫండ్లో భాగంగా 6,50,00,000 రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వాటి సమస్యలు తీర్చడానికి, అదేవిధంగా 2 కోట్ల రూపాయలు కేవలం పాఠశాలల అభివృద్ధికి శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా నీటి వసతికి 1 కోటి రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. ఆ పనులు కూడా ముమ్మరంగా మరి గత వారం నుండే పనులు జరుగుతూ ఉన్నాయి. సీసీ రోడ్లు కూడా సుమారు 95% కంప్లీట్ అయినాయి. నిన్ననే పాఠశాలల అభివృద్ధికి 2 కోట్ల రూపాయలు, అదేవిధంగా వారం రోజుల క్రితం నీటి వసతికి సంబంధించింది 1 కోటి రూపాయలు కూడా నేను శాంక్షన్ చేయడం జరిగింది. ఎక్కడైతే నీటి వసతికి గతంలో మిషన్ భగీరథ పైప్ లైన్ ఎక్కడైతే చివరి ఇంటి వరకు ధరించాలని పరిస్థితి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాన్ని గుర్తించి ఆ ఇళ్లకు నీరు అందించే ఆలోచనతో అక్కడ బోర్వెల్ పంప్ సెట్ కూడా కంప్లీట్ అక్కడ ఏర్పాటు చేసేటటువంటి ప్రక్రియను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా 95% వరకు ఈ రోజు కంప్లీట్ అయిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. నేను గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించిన తర్వాత మరి